త్రిబుల్ తలాక్ బిల్ అప్పుడే నేను చెప్పా. అడ్డదిడ్డమైన ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా తలాక్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. చట్టబద్ధంగా ఏం చేయాలి? ఈ నెలలో తలాక్ తీసుకునేటప్పుడు ఆ మత పెద్దలు ఇటిద్దరు కుటుంబ సభ్యులు అటిద్దరు కుటుంబ సభ్యులు ఉండాలా, వాళ్ళ సమక్షంలో చెప్పాలి తలాక్. మళ్ళీ వచ్చే నెల కరెక్ట్గా అదే రోజున అదే టైంలో చెప్పాలి. మళ్ళీ ఆ తర్వాత నెలలో అదే రోజున అదే టైంలో చెప్పాలి. ఈ లోపుగా ఈ కుటుంబ పెద్దలు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. అసలు ఆ విధానం చాలా చక్కటి విధానం. మనం గనక ఇప్పుడు హిందువుల్లో పెద్దల సమక్షంలో కూర్చుని చర్చించుకునేదేదో ముస్లిం సమాజంలో ఒక కట్టుబాట్లాగా పెట్టారు. అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. అదే సందర్భంలో 3 సార్లు కూడా ఈ లోపు కనుక ఆ అమ్మాయి పీరియడ్స్ వచ్చిన ఆ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30వ తారీఖున ఈ నెలలో అయింది, వచ్చే నెల 30వ తారీఖున పీరియడ్స్ వస్తే కనుక ఆ నెల మళ్ళీ చేయకూడదు. ఆ రోజున మళ్ళీ వచ్చే నెలలో 30వ తారీఖునే చేయాలి. అంటే అప్పుడు రెండో తలాక్కే అనమాట. ఒకవేళ గర్భిణి అయిందనుకోండి, గర్భిణి మళ్ళీ డెలివరీ అయ్యేదాకా కూడా చేయడానికి వీల్లేదు, తలాక్ చెప్పడానికి వీల్లేదు. ఇట్లా 3 సార్లు సిస్టమేటిక్గా తలాక్ చెప్పి ఈ లోపు కన్విన్స్ కాకపోతే 3వ తలాక్ తర్వాత అప్పుడు విడాకులు. కానీ అలా కాకుండా ఓ ఫోన్ చేసి తలాక్ 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 అని 3 సార్లు చెప్పేయడం, లేకపోతే కనుక ఇట్లాంటి కాన్సెప్ట్ నడుస్తూ వచ్చింది. అది తప్పు పట్టింది, ఆ త్రిబుల్ తలాక్ నిషేధించి. బట్ మామూలుగా చెప్పే తలాక్ అయితే చట్టబద్ధత ఉంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తాజాగా బాంబే హైకోర్టు చెప్పింది. త్రిబుల్ తలాక్ మాత్రమే రద్దయింది. సంప్రదాయ విడాకుల పద్ధతి అయినటువంటి తలాక్ ఏ యహ్సాన్ రద్దు కాలేదు, బాంబే హైకోర్టు చెప్పింది. ఈ మేరకు ఒక కేసులో భర్త అతని కుటుంబ సభ్యుల మీద భార్య దాఖలు చేసిన ఫిర్యాదుని కొట్టేసింది న్యాయస్థానం.